హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అక్షర. రేపు న్యూ ఇయర్ కదా, ఎప్పట్లా కేక్స్ కాకుండా ఈసారి గులాబ్ జామ్ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. నేను చెప్పిన విధంగా చేస్తే చాలా టేస్టీగా అండ్ స్మూత్గా వస్తాయి. గులాబ్ జామ్ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒక్కసారి వాటర్ పోయకూడదు. చపాతీ పిండిలా స్మూత్గా కలుపుకోవాలి. నెక్స్ట్ వాటిని చిన్న ఉండలుగా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ బాల్స్ని అందులో వేస్తూ వేయించుకోవాలి. బాగా వేడిగా కూడా ఉండకూడదు. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. కొన్ని వేస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి తీసి మళ్ళీ ఇంకొన్ని వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేసి వేయించకూడదు. స్లోగా వేయించాలి. అప్పుడే లోపల పిండిగా లేకుండా మొత్తం లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ బాల్స్ ఫ్రై అయ్యేలోపు వేరే స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం షుగర్ తీసుకోవాలి. అంటే ఈ బాల్స్కి సరిపడా ఒక గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. అంటే ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఉంచాలి. పాకం అలా ఏమీ అవసరం లేదు. షుగర్ సిరప్ అనేది మనం తినే స్వీట్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ స్వీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం తక్కువ స్వీట్ తినేవాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు ఈ బాల్స్ని వేసి కొద్దిసేపు పక్కన ఉంచాలి. ఒక 15 మినిట్స్ అలా పక్కకు ఉంచితే ఆ షుగర్ సిరప్ని ఈ బాల్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాయి. మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈ వేడి మొత్తం తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కూడా బాగుంటాయి. వేడిగా తిన్నా కూడా బాగుంటాయి. చూశారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ స్వీట్. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని కామెంట్ చేయండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.